ప్రకటించారు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. సో అందరికీ హ్యాపీ సండే. వీకెండ్ కాబట్టి ఎవరైనా సరదాగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా. అలాగే మేము ఈరోజైతే మూవీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. టోటల్ 7 మెంబర్స్ అయితే మా ఖుషితో పాటు 3 బైక్స్లో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే మేము దేవరం మూవీ చూడడానికి వెళ్తున్నాము. మేమైతే పర్టికులర్గా ఈ సినిమా హాల్ చూడడానికి వచ్చాము. మూవీ చూడడానికి వచ్చామని చెప్పేదానికన్నా కూడా సినిమా హాల్ చూడడానికి వచ్చామని చెప్పడం కరెక్ట్ ఏమో. మీరు విన్నది నిజమేను. ఎందుకు అంటే ఇది మన హీరో రెబల్ స్టార్ అయిన ప్రభాస్ గారు కట్టించిన సినిమా హాల్ అనమాట. ఇది దగ్గర సూలూరుపేటలోనే ఉంటుంది. బట్ మేము ఇప్పటి వరకు చూడలేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం మేము చూడడము. సో ఇక్కడే దేవరా మూవీ చూడాలని చెప్పి వచ్చామన్నమాట. సో ఇది సండే వ్లాగు. నేనైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు ట్యూస్డే అనుకుంటాను. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో. సో అందుకే. అండ్ ఇక్కడ దీని విషయానికి వస్తే చూడడానికి మనకు ఒక రెస్టారెంట్, ఒక పార్క్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. చూడంగానే అలా అనిపించింది. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా సూపర్ ఉంది. వాళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. మేము స్నాక్స్ కూడా లోపలికి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ పాప కోసం వాళ్ళు అలో చేయలేదన్నమాట. అవి సినిమా హాల్లో ఎవరు అలో చేయరనుకోండి. సో లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో అంబియన్స్ అయితే. చాలా ప్లెజెంట్ అండ్ కూల్గా ఉంది. సో ఇక్కడ చాలామంది వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. నేను కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడే ఎదురుగా మన క్యాంటీన్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ ఏమైనా మనం స్నాక్స్ అవి తీసుకెళ్ళడానికి ఉంటుంది. అందుకే మనం ఎక్కడైనా కానీ సినిమా హాల్లో బయట నుంచి స్నాక్స్ అలౌ చెయ్యరు. బట్ పాప కోసం అని చెప్పి అక్కడ డేర్ చేసింది. బట్ వాళ్ళు లాగేసుకున్నారు. ఇంకా మూవీ టైం అయితే అయిపోయింది. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సినిమా హాల్ ఎలా ఉందో ఒకసారి చూద్దామన్నమాట. లోపలికి వెళ్ళగానే చాలా పెద్ద స్క్రీన్ అయితే కనిపించింది. నాకెందుకో స్క్రీన్ దగ్గర నుంచి చూస్తే నేను చాలా భయపడిపోతాను. అదెందుకో చిన్నప్పటి నుంచి అలాంటి ఫీలింగ్ అలా ఉండిపోయిందనమాట నా మైండ్లో. ఇంకా సీటింగ్ కూడా చాలా బాగుంది. ఫుల్ ఏసీ అయితే ఆన్ చేసేస్తున్నారు. చాలా కూల్గా ఉంది. లిటరల్లీ చలేసేసింది మాకైతే. ఇంకా చుట్టూ బ్లూ లైట్స్ అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇంకా అలా మేము బుక్ చేసుకున్న సీట్లు అయితే కూర్చునేసామన్నమాట. ఇంకా వీకెండ్ కదా, చాలా రష్గా ఉంటుంది, ఎక్కువ మంది వచ్చేసి ఉంటారు అని అనుకున్నాం, కానీ బట్ ఎక్కువ మంది అయితే లేరు. సినిమా హాల్ మొత్తం చాలా ఫ్రీగా ఉందన్నమాట. దేవరా మూవీ రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది కదా, మేబీ ముందే చూసేసి ఉంటారు అందరూ. మేమైతే సండే వీకెండ్ కాబట్టి అన్న వదిన వచ్చారు కాబట్టి ఇలా వచ్చేసామన్నమాట. అది కూడా సినిమా హాల్ చూద్దామని చెప్పి. ఇంకా ఇంటర్వెల్కి బయటికి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుందామని చెప్పి వచ్చాము. బట్ అదేంటో కానీ కళ్ళ ముందు ఎన్ని స్నాక్స్ ఉన్నా కానీ పాప్కార్న్ తినడం ఏంటో అదొక ఎమోషన్ అనమాట. 170 రూపీస్ పెట్టి ఒక కప్ అయితే తీసుకున్నాం. టోటల్ మేము 7 మెంబర్స్ ఉన్నాం మా ఖుషితో పాటు. మేమందరం తిన్నా కానీ ఆఫ్ అయితే అలానే మిగిలిపోయింది. సో తినలేకపోయాము. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ తినలేకపోయామన్నమాట. ఎవరైనా ఎలా తింటాను చెప్పండి, అంత పాప్కార్న్ ఇస్తే. సో ఇంకా మూవీ అయితే అయిపోయింది. మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది దేవరా అయితే. ఇంకా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో ఇంకా వెయిట్ చేసేసరికి ఫస్ట్ మూవీ కూడా మర్చిపోతాం, అది తెలిసిన మ్యాటరే. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను సినిమా ఒకటి నేమ్ చూపిద్దాం అనుకున్నాం అనమాట. బట్ అది కుదరలేదు. నేను ఫస్టే తీసుంటే బాగున్ను, బట్ బ్యాడ్ లక్ అవ్వలేదు. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయే పాటికి మాకు అరౌండ్ 11 అయితే అయ్యింది. సో ఇంతే ఈ వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్.